అయ్యో, ఎంత పొరపాటు చేశాను. దేవుని మాటను ఎందుకు వ్యతిరేకించాను? దైవం నా పట్ల ప్రకటించిన సువార్తను ఎందుకు శంకించాను? సర్వశక్తిమంతుడైన ప్రభువుకు అసాధ్యం అనేదే లేదని తెలిసి కూడా నేనెందుకు దేవదూతను తృణీకరించాను? దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికిన సత్యవాక్కులను నిజం చేయబోతున్న విషయాన్ని ఎందుకు అనుమానించాను? లేఖనాల్లో ప్రవచించబడిన సువార్త మా ద్వారా రుజువు కావలసి ఉండి ఆ దేవుడు మమ్మల్ని ఎంతకాలం బ్రతికించి నాకు సాక్షాత్తు ఆయనకు సేవ చేసే యాజక వృత్తిని అనుగ్రహించి దేవాలయంలో ధూపం వేసే అదృష్టాన్ని ప్రసాదిస్తే అజ్ఞానంతో దైవవాక్కుని అవమానించి దేవుడి కోపానికి గురి అయి మోగవాడినైపోయానే. ఈ సువార్త నా భార్యకు ఎలా చెప్పాలి? తనను ఎలా నమ్మించాలి? ప్రభువా, నువ్వెంత దయామయుడివి. సేవా దినాలు ముగించుకొని నేనెప్పుడు ఇంటికి వెడతాను? దేవుడి వాక్యాన్ని నా భార్యకు ఎలా ప్రకటిస్తాను? ఎలా ప్రకటించగలను? నా జీవితంలో ఇంతటి ఆనందాన్ని చవిచూస్తానని కలలో కూడా అనుకోలేదు. సేవా దినాలు ముగించుకుని ఆయన రాగానే ఈ ఆనందం ఆయనతో పంచుకోవాలి. ఇద్దరం కలిసి దేవుడికి కృతజ్ఞతలు ప్రకటించాలి. నా భార్యకు నేను ఈ శుభవార్తను ఎలా చెప్పగలను? ప్రభువు మనల్ని కరుణించాడని ఎలా వ్యక్తపరచను? నా అజ్ఞానానికి నేను మోగవాడినైపోయానని నా భార్యకు తెలిస్తే తను ఎంత బాధపడుతుంది. నేను వచ్చానన్న ఆనందం కన్నా జరిగిన పొరపాటు సంఘటన నా భార్యని ఎంతో కలవరపెడుతుంది. ఏమిటండి అలా ఉన్నారు? సేవా దినాలన్నీ ఆనందంగా ముగిసిపోయాయా? మరి ఎందుకు అంతగా బాధపడుతున్నారు? ఏంటి అన్నింటికీ మౌనంగా సమాధానం చెప్తున్నారు? మాట్లాడండి. ముందు మీరు నోరు విప్పి మాట్లాడితే ఆ తర్వాత నేను మీకో సువార్త చెప్తాను. మాట్లాడండి. ఏమైంది? అదేంటి ఏడుస్తున్నారు? ప్రభు సేవా సమయంలో ఏదైనా అపరాధం జరిగిందా? మాట్లాడండి. ఇంకేదైనా అపరాధం దొర్లిందా? పొరపాటును మీరు ప్రభు ఆగ్రహానికి గురైనారా? మాట్లాడండి. మీకేమైంది? మాట్లాడండి. 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 ఏంటి, మీకు మాట పడిపోయిందా? ఏంటి, నిజంగా మీకు మాట పడిపోయిందా? ఎందుకండి? మీరెవరికేం ద్రోహం చేశారు? దేవునికా? దేవుని పట్ల ద్రోహం చేశారా? ఏం ద్రోహం చేశారు? మనిద్దరి విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందా? రండి.
మెస్సయ్య రాడు, రానే రాడు. అసలుంటేనేగా రావడానికి. రాని లేని మెస్సయ్య కోసం బానిసలైన మన యూదులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడమే తప్ప ప్రయోజనం లేదు. నిరంకుశ రోమా సామ్రాజ్యపు ఉక్కు పాదాల క్రింద నుంచి యూదులను కాపాడేది ఆ మెస్సయ్య కాదు, ఈ బరబ్బా. అవును అవును అవును. కాపాడడం అంటే నిజంగా కాపాడడం కాదు. రోమా సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెళ్లగించి ఆ సింహాసనాన్ని మనం హస్తగతం చేసుకోబోయేదాకా మూర్ఖులైన మన యూదులను ఊరడించడానికి, ఊరికినే కాలక్షేపానికి, కాలయాపనకు ఉపయోగపడే ఉత్తుత్తి మాటలే ఇవి. బానిసలు బానిసలుగానే ఉంటారు, మనం మాత్రం బాగుపడతాం. అదే మన లక్ష్యం. మరి మన నినాదాలకి అర్థమేంటి? అర్థం లేని వ్యర్థ నినాదాలవి. బానిసలను మభ్యపెట్టడానికి ఉపయోగించే మత్తు మందులివి. వాళ్లను జోకొట్టి మన మీదకే తిరగబడకుండా చేసే గారడి మంత్రాలివి. యూదులు మనల్ని ఇప్పటికే బందిపోటులు అంటున్నారు. ఎవరిలోనూ మనం విప్లవ వీరులన్న ఆలోచనే లేదు. మనం బందిపోటలేమే కదా, అందుకేగా బానిసలైన మన యూదుల మీదే పడి మనమే దోచుకుంటున్నాం. దానికి మసిపూసి ఆ దోచుకునే వాళ్ళు వేరేవారని, వారికి మనకి సంబంధం లేదని చిత్రీకరిస్తున్నాం. ప్రజల్ని మనం ఎంతో కాలం మోసం చేయలేం. మూర్ఖులు, పైగా బానిసలు. వారికి బాధపడ్డమే తప్ప బయటపడ్డం తెలీదు. వాళ్ళని అలాగే ఉంచుదాం. కానీ మన కన్ను ఆ రోమా సామ్రాజ్యపు సింహాసనం మీదే ఉంచుదాం. హేరోదును కుయుక్తులు పన్నే యూదామత పెద్దలైన ఆచార్యగణాన్ని దాటి మనం చక్రవర్తుల దాకా పోలేం. వాళ్ళు పోనివ్వరు. అదే మీ అమాయకత్వం. కత్తితో సాధించలేనిదంటూ ఏదీ లేదు. అందిన వాళ్లను అందినట్టు నరుక్కుంటూ పోదాం. ఒకవైపు విప్లవం పేరుతో జనాన్ని ఉజ్జగిద్దాం, మరో చేత్తో దోపిడీ దొంగల వేషంలో అదే జనాన్ని దోచుకుందాం. మరోవైపు చాప కింద నీరులా రోమా సామ్రాజ్య పతనానికి బీజం వేద్దాం. భయపెట్టి జనాన్ని మనవైపు తిప్పుకుందాం. బానిసలకు ఆకలి తీరుస్తాం అని చెప్పి మన సైన్యంలో కలుపుకుందాం. కేవలం మనమే ఇవన్నీ సాధించలేం. మనకు ఓ రాజకీయ చిత్రుడి అండ కావాలి. అతనికి రోమా చక్రవర్తుల ఆనూపాను తెలిసి ఉండాలి. అటువంటి వాడు మనకి ఎక్కడ దొరుకుతాడు? ఎరవేస్తే పడని చాపంటూ లేదు. మనకు తగ్గవాడు, మనతో నెగ్గగలిగేవాడు ఎవడో ఒక్కడు మనకు దొరుకుతాడు. జనాన్ని దోచుకోవడం, కూడబెట్టడం, ఎదురొచ్చిన వాణ్ణి, ఎదిరించిన వాణ్ణి కూడదొయ్యడం. విప్లవం జనం కోసం, ధనం మన కోసం. విప్లవం వర్ధిల్లాలి! విప్లవం వర్ధిల్లాలి! విప్లవం వర్ధిల్లాలి! విప్లవం వర్ధిల్లాలి! విప్లవం వర్ధిల్లాలి! విప్లవం వర్ధిల్లాలి! ఈ బర్రబ్బ మనకు పక్కలో బల్లెంలా తయారయ్యాడు. ముందు వీడి పీడ వదిలించుకుంటే గాని మనకు స్థిమితం దొరకదు. అంత తేలిక కాదు ఆచార్య. వాడు విప్లవం ముసుగు వేసుకున్న బందిపోటు దొంగ. ధనం ఆశ చూపించి యూదులను వాడి వైపు తిప్పుకుంటున్నాడు. వాడు అదే ముసుగుని మార్చి వేసుకుని అదే యూదుల్ని దోచుకుంటున్నాడు. బానిసలను కూడా కూడగట్టుకుని ముందు మనల్ని, ఆ తర్వాత రోమా చక్రవర్తిని కూడా అణచివేసి స్వతంత్ర యూదా రాజ్యం పేరుతో వాడి బందిపోటు రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో ఉన్నాడు. వాడి మొహం రవి అస్తమించని రోమా సామ్రాజ్యాన్ని కన్నెత్తి చూడడం కూడా వాడి వల్ల కాదు. అసలు నా బాధ అది కాదు. మరి ఇంకేమిటి ఆచార్య? మతం పేరుతో భయపెట్టో దడిపించో మనం పన్నులు వసూలు చేసుకుంటున్నాం. మన ధనాగారాలు నింపుకుంటున్నాం. మన దెబ్బకు అదిరిపోయి బానిసలైన ఆ యూదులు గత్యంతరం లేక మనకు పన్నులు కడుతున్నారు. వాళ్లకటు ఆ బరబ్బ బందిపోటు, ఇటు మన పన్ను పోటు రెండూ కలిసి వాళ్ళ చెవుల్లో సీసం పోసినంత పనిచేస్తున్నాయి. కొంపతీసి పొరపాటున వాళ్ళలో వాళ్ళకి కనుక చైతన్యం వస్తే మనకు అసలుకే మోసం వస్తుంది. పన్నులు వసూలు చేసుకోకుండా ఆ రోమా చక్రవర్తులు ఉండగలరేమో గాని
పబ్బం గడుపుకోవడానికి ధనం లేకుండా మనం ఏవీ చేయలేము. అందుచేత ఎలాగైనా సరే ముందా బరబ్బగాడి పీడ వదిలే మార్గం చూడాలి. అది చాలా కష్టం గురువుగారు. వాడు ఒకవైపు నుంచి దోచుకుపోయినా మరోవైపు కొద్దో గొప్పో జనానికి పెడుతున్నాడు. మరి మనం అలా కాదే, దోచుకోవడమే జీవిత ధ్యేయంగా పెట్టుకుని మన యూదుల్ని మనమే బానిసల కన్నా హీనంగా చేసి అణగదొక్కుతున్నాము. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు తిరగబడడం అంటూ జరిగితే ఆ బరబ్బాగాడితో కుమ్మక్కైపోయి మన మీద తిరగబడతారు. పిచ్చివాళ్ళారా, మన బానిసలు అవస్థలు పడ్డానికే అలవాటు పడ్డవాళ్ళు. వాళ్ళు బరబ్బాని చచ్చినా నమ్మరు. అసలు ఆ బరబ్బాగాడే బందిపోటు దొంగగా వాళ్ళని దోచుకుంటున్నాడని వాళ్ళ అభిప్రాయం. స్వస్థత కూర్చే మరియ తనూజుడు, స్వాంతన పరిచే సర్వోన్నతుడు, సర్వలోకాల సంరక్షకుడు, లోకరక్షకుడు. హీనుల కావగా యెహోవా సుతుడు, అభిషిక్తునిగా వెలిసాడు. సర్వలోకాల సంరక్షకుడు, లోకరక్షకుడు, లోకరక్షకుడు.